మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాయి సంతోషి జ్యువెలరీ చోరీ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ సుమన్ టీవీకి అయితే చిక్కింది. అయితే దుండగులు 12 గంటల సమయంలో దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు 3:49 నిమిషాలకు మొత్తము చోరీ చేసిన సొత్తును పంచుకొని వాటాలు వేసుకొని ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతున్నట్లుగా మనకు సీసీ కెమెరా రికార్డ్ అయితే స్పష్టంగా వాళ్ళ రికార్డ్ అయిన దృశ్యాలు. సో అయితే వీళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఉంటున్న వాళ్ళ ఏదైతే నిందితులు బస చేశారో వాళ్ళ ఇంట్లో అద్దె ఉంటున్న ప్రదేశంలో మనం ఉన్నాం. సో ఇక్కడికి ఒక కిరాణం షాప్ ఉంది. తరచుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు సిగరెట్లు, వాటర్, గుట్కాలు వంటి కొనుగోలు చేసేవారని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కిరాణా షాప్ యజమాని నాగమణి గారు ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఎంతకాలం నుంచి వాళ్ళని ఇక్కడ చూస్తున్నారు? 4-5 రోజులు అవుతుందండి. ఒక్కడే వచ్చేది. మొన్న ఆదివారం మాత్రం ఇద్దరు వచ్చారు. ఒక ఆయన కొద్దిగా పొట్టిగా ఎర్రగున్నాడు, ఇంకొక ఆయన కొంచెం ఎత్తున్నాడు, సాయి నలుపుకున్నాడు. ఇద్దరు వచ్చిర్రు. 2 వాటర్ బాటిల్ 2 లీటర్ 2 చిన్న గోల్డ్ సిగరెట్ డబ్బా ఒకటి తీసుకుర్రు. ఆల్రెడీ వాళ్ళు పార్సల్ తెచ్చుకుర్రు. అన్నమే ఏంటియో కానీ పార్సల్ వచ్చి కవర్లు ఉన్నాయి. వాటర్ ఒకటి తీసుకుర్రు, సిగరెట్లు తీసుకుర్రు, పోయిర్రు. పైసలే ఇచ్చారు. ఫోన్పే గిన్పే ఏం చేయాలి. ఏం మాట్లాడుతుండే వాళ్ళు? తెలుగు మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడారా? అయితే ఇక చిన్న గోల్డ్ సిగరెట్లు ఇవి అన్నారు. తెలుగునే మాట్లాడి 2 లీటర్ వాటర్ ఇవ్వన్నారు. ఇక వాళ్ళు ఏం మాట్లాడుకునేదో తెలియదు కానీ ఇక మాకు అర్థమయ్యేటట్టే మాట్లాడారు వాళ్ళు. ఎట్లా ఉన్నారు వాళ్ళు? మీరు ఆ మనుషులను చూస్తుంటే ఎట్లా ఉన్నారు? అంటే హైట్ ఉన్నారా? ఇట్లా వస్తారు కదండి. ఇక వాళ్ళు మగ వర్క్ వాళ్ళకి ఇట్లా వస్తారు కదా. ఇక వాళ్ళు తెలియదు, వీళ్ళదో తెలియదు. ఈ బాలాజీ హోటల్ దగ్గర ఉండే ఆ రూమ్లలో కూడా దిగిన వాళ్ళు వస్తారు. ఇక మరి ఎవరని మనం ఎందుకు అడగపోతాం? తర్వాత తెలిసింది ఆ దొంగలు పడ్డారని, వాళ్ళే అని. మన పోలీసు వాళ్ళు వచ్చినాక అంటే మీరు చూసినప్పుడు వాళ్ళ ముఖాలు కానీ వాళ్ళ హావభావాలు కానీ ఏమైనా అనుమానాస్పదంగా ఉండేవే? లేదు, మేమైతే ఏం అడగలే వాళ్ళని. కానీ కొనుక్కునేదే వెళ్ళిపోయేది అంతే. మేము కూడా ఏం అడగలే. ఎవరెవరో వస్తుంటాం, మనం ఎందుకు అడగపోతాం? మాకు ఇక డోర్ పెట్టే ఉంటది ఎక్కువ, లోపలంగానే ఇస్తాం, వెళ్ళిపోతారు అంతే. ఏమనిపిస్తుందమ్మా, ఇంత పెద్ద దొంగలు మా షాప్కి వచ్చి రోజు మా షాప్ లో కొనుక్కోవే? అదే మీ బజార్న ఇట్లా అయిందని ఓ పక్క భయం అవుతుంది. రాత్రినైతే భయంగానే ఉంది. ఇన్ని రోజులు అయింది కానీ ఈ బజార్న దొంగతనం అనేది ఎక్కువ తెలియదు. ఇంత జరగక మళ్ళీ ఇంత పెద్ద దొంగతనం జరిగింది. ఎక్కడెక్కడోలో వచ్చి ఇక్కడ ఉంటురు, ఎవరెవరో అర్థం కావట్లేదు. వీళ్ళు అసలు కిరాయికి ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు, ఫోటో, వాళ్ళ సెల్ నెంబరు అన్ని తీసుకొని కిరాయి ఇస్తే. పోలీస్ పెట్రోలింగ్ ఏమైనా వస్తుందా అమ్మాయి రోజు నైట్ ఇక్కడికి? పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ సైరన్ సౌండ్ ఏం రావు. ఆ రోజు వాళ్ళు అవసరం ఉంటే ఏదైనా ఆ రోజు వాళ్ళు చోరీ చేసి వెళ్తున్న క్రమంలో కుక్కలు అరిచిన సౌండ్, కుక్కలు బాగా అరిచినాయి. సీసీ ఫుటేజ్ విజువల్స్ లో కనపడుతుంది, వీడియోలో. ఏమైనా సౌండ్ వినిపించిందా? కూడా కుక్కలు అరుస్తుంటాయి. ఇక మేము అంత గమనించలేదు కానీ అప్పుడప్పుడు అయితే కుక్కలు అరుస్తూనే ఉంటాయి నైట్ పూట. కొత్త వాళ్ళు ఎవరు పడ్డా అరుస్తాయి. ఇది ఇంత పెద్ద నేరస్తులు నా షాప్ దగ్గరికి వచ్చి ఇక వాటర్, సిగరెట్లు వంటివి కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఇంత పెద్ద నేరానికి పాల్పడారంటే నమ్మశక్యం కావట్లేదు. కొంత భయం కూడా కలుగుతుందని కూడా నాగమణి గారు చెబుతా ఉన్నారు. మరోవైపు ఏదైతే షాప్ ఉందో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా యూపీ అంటే దాదాపు మగ్గం వర్కర్లుగా మేము ఇక్కడ భావిస్తుంటాము. వాళ్ళే మగ్గం వర్కర్లుగానే తాము అనుభవించాలని అనుకున్నాం కానీ వాళ్ళు ఇంత పెద్ద నేరస్తులని మేము అనుకోలేదు. సో వాళ్ళు వెళ్ళే రోజు కుక్కల సౌండ్ కూడా వినిపించింది. కానీ రెగ్యులర్గా కొత్త వ్యక్తులను చూస్తే కుక్కలు అరుస్తాయి కామని అనుకున్నాం కానీ ఇంత నేరస్తులను చూసి కుక్కలు అరుస్తున్నాయని మేము అతను అనుకోలేదని చెబుతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే రోజు కూడా ఇప్పుడు మనం చూపించబోయే ఈ కిరాణం షాప్ దగ్గరే వాళ్ళు నిత్యావసరాలు, సిగరెట్లు కానీ, గుట్కా ప్యాకెట్లు కానీ, ఇంకా వాటర్ కానీ ఇవన్నీ తీసుకునే వాళ్ళు. కేవలం ఫుడ్ను వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు కనుక ఎటువంటి సామాన్లు లేవు. కేవలం ఒక మ్యాట్ మాత్రమే, నేలపై పడుకోవడానికి ఒక మ్యాట్ మాత్రమే ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు పార్సల్ తెచ్చుకునే, ప్రతి పూట కూడా వాళ్ళు పార్సల్ తీసుకొస్తారని కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే సీసీ ఫుటేజ్లో మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఒక్కొక్కరుగా 5 సభ్యులలో మొత్తం 5 ముఠా సభ్యులుగా ఉన్నారని తెలుసు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు ఒక లగేజ్ బ్యాగ్ అయితే ఉంది. ఆ లగేజ్లో ఏదైతే చోరీ చేసిన సొత్తుని వాటాలుగా పంచుకొని ఎవరి వాటా వాళ్ళు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినట్లు తెలుస్తూ ఉంది. మొదటగా కొద్దిగా ఆ మెయిన్ రోడ్డు వైపు నిర్మల చర్చ్ రోడ్డు వైపు వెళ్ళారు. కానీ అక్కడ కుక్కలు, అదేవిధంగా పక్కన ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ సీసీ ఫుటేజ్లో ఏడ దొరుకుతామని తిరిగి
మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇదే షాప్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ దారిలో కూడానే వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ నిందితుల కోసం అయితే పోలీసులు ఇప్పటికే ఆ యూపీ వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. యూపీ వెళ్ళిన తర్వాత మరి వీళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళారా, చోరీ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళనైతే నిందితులను పట్టుకుంటామంటూ కూడా వాళ్ళైతే ఆ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.